వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత మంత్రివర్గం సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నవంబర్ 3న ప్రభుత్వం అనేక పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులు విచిత్రంగా ఉన్నాయన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం క్విట్కో ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని ఆయన ఆరోపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న 13 లక్షల కోట్ల ఎంఓయూలు ఏమయ్యాయని మనోహర్ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలతో పని లేకుండా భూములు కట్టబెట్టిందన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు స్థిరమైన పాలసీ లేకపోవడంతో 4.5 ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని, రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. వెనుకబాటుతనం ఏ జిల్లాలో కూడా లేకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయలసీమలో కానివ్వండి, నెల్లూరు జిల్లాలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో కానివ్వండి, వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 2007-8 సంవత్సరంలో చాలామందికి ఇచ్చారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని వేధించి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా, వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకొచ్చి మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళు ఒక కుట్రపూరితంగా అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు, ఒక స్టేబుల్ పాలసీ లేదు. డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు